రెండేళ్లలో లీకులు తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదన్న కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేడుమూడి బోడిలింగం నువ్వు కూడా నాకు చెప్తావా అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. రెండేళ్లు అయిపోయింది. ఏం చేసిండ్రు రెండేళ్లు ఈ ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక్క లీక్ ఇస్తారు. ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు, రెండేళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజు ఒక్క లీక్, ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగ పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? పేడమూతి బోడిలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏటికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు.